వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. కేజీ బాస్మతి రైసు, కేజీ చికెను నీట్గా కడిగి పెట్టుకున్న, ఒక కప్పు పెరుగు, మరాఠీ మొగ్గ, జాజికాయ, చెక్క, పనస పువ్వు, బిర్యానీ పువ్వు, సాజీరా, తోక మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 4 నిమ్మకాయలు, కరివేపాకు, ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకొని అందులో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మరాఠీ మొగ్గ, ఇలాచీలు, జాజికాయ, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, పనస పువ్వు, చెక్క ఇవన్నీ వేసి పౌడర్ చేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాయి, నిమ్మకాయలు 4 నిమ్మకాయలు రసం తీసుకున్నాయి అన్నమాట. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే అన్నము పొడి పొడిగా ఉండడానికి అన్నమాట. వంపిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. ఒక వెడల్పు లాంటి బోవాన్ని తీసుకొని చికెన్ వేసుకోవాలి. అందులోకి సాజీరా, బిర్యానీ పువ్వు పౌడర్, మనము ఇప్పుడు అన్నీ జాజికాయ, మరాఠీ మొగ్గ పౌడర్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. కారం పొడి తగినంత, సాల్ట్ తగినంత, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి 5-6, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఒక కప్పు పెరుగు, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ అన్నమాట, కొన్ని ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఈ బోవాని పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లో. ఒక 10 మినిట్స్ కర్రీ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 75% ఉడికిన అన్నము. స్టవ్ మీద కర్రీ పెట్టుకున్నాం కదా, అన్నీ కలుపుకున్నది ఇట్లా ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ను. ఉడికిన తర్వాత అన్నం 75% ఉడికింది ఉంటుంది కదా, ఈ చికెన్ పైన వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకోవాలి పైనుండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. కొన్ని బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొద్దిగా పాలలో కలిపి వేసుకోవాలి. అది మన ఇష్టం అన్నమాట. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నా. వేసుకుంటేనే కలర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది దమ్ బిర్యానీ కాబట్టి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి లాగా పిసికి ఇట్లా సైడ్లలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే దమ్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి అన్నం. దమ్ బిర్యానీ కాబట్టి ఈ పిండి పెట్టుకుంటేనే బాగుంటుంది. పైన వెయిట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ఒకసారి ఆ పిండి మొత్తం తీసి మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకొని చూద్దాం. బిర్యానీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పీసెస్ మళ్ళీ ఇట్లా తిప్పేసుకోవాలి. తిప్పి మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా పెట్టుకుంటున్నాను నేను. ఎగ్స్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఈ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.